శ్రీవారి సేవలో మీరు వారిని గురువుగా భావించి అన్యస్య శరణాగతి అన్న రీతిలో మీరు చాలా సేవ చేసుకున్నారు. సో శ్రీవారి ద్వారా మీరు ఏవైనా సూచనలు అందుకున్నారా? ఈ పలానా పని చెయ్యండి, పలానా పుస్తకం రాయండి, లేకపోతే పలానా కార్యక్రమం నిర్వహించండి అని అలాంటి సూచనలు ఏమైనా అందుకున్నారు? తప్పకుండా వస్తూ ఉంటాయి, సూచనలు వస్తాయి. ఈ సిగ్నల్స్ అంటాము, అవి వస్తూ ఉంటాయి. దానికి ఒక అవకాశాన్ని సృష్టించడమో లేకపోతే దానికి కావాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేయడమో అంతా ఆయన పని. అది జరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది ఆ పరిస్థితులు వచ్చేస్తాయి, పనులు జరిగిపోతూ ఉంటాయి. పుస్తకం రాయడం కూడా అలాగే జరిగింది. ఎప్పుడు మొదలు పెట్టానో ఎప్పుడు పూర్తయిందో కూడా నాకు తెలియదు. శ్రీనివాస నైవేద్యాలకు సంబంధించి మీరు చాలా అద్భుతమైన పుస్తకం రాశారు. అసలు ప్రతి గంటకు కూడా శ్రీవారికి ఏం నైవేద్యం పెడతారు, ఎలా పెడతారు, ఎన్ని పదార్థాలు పెడతారు. అందులో మాకెవ్వరికీ తెలియని ఒక విచిత్రమైన విషయం ఏంటంటే గురువారం రోజు సమర్పించే నెయ్యి దోశ. అది చాలా వినడానికి విచిత్రంగా అనిపించేది మొదట్లో విన్నప్పుడు. తర్వాత పులిహోరతో చేసే పెద్ద అన్నరాసి, అది ఎంత అద్భుతంగా మీరు అందులో వర్ణించటం కూడా చాలా చక్కగా వర్ణించారు. అసలు ప్రతి పదార్థము అందులో ఉన్న సైంటిఫిక్ డీటెయిల్స్ చాలా చక్కగా ప్రస్తావించారు. అంటే మీరు నేర్చుకున్న విద్య స్వామివారి ఉపచారాలకు మేళవించి చక్కగా అందించారు. ఒక థీసిస్ రాసినట్టుగా. ఎస్. సో అవన్నీ చదివిన తర్వాత ఎలా ఉంది స్పందన? అది భక్తులకు చాలా విషయాలు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే ఎంతో కష్టపడి వస్తారు, గంటల తరబడి క్యూ లైన్లో నిలుచుకుంటారు, ఒక్క క్షణం 2 క్షణాలు దర్శించుకుంటారు, బయట వచ్చేస్తారు. మళ్ళీ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు, కొండకు రావడమే గదులు దొరుకుతాయా, స్వామివారి దర్శనం దొరుకుతుందా, ప్రసాదాలు దొరుకుతాయా, వీటితోనే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకి అసలు సందేహాలు ఎన్నున్నా కూడా ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు చెప్తారో తెలియదు. అక్కడ చెప్పడానికి సబ్జెక్ట్ తెలిసిన మనుషులు ఉండరు. కాబట్టి ఇది భక్తులకు ఒక్క లడ్డు వడ మాత్రమే ప్రసాదం అని తెలుసు, కానీ మిగతావన్నీ ప్రసాదాలుగా ఉన్నాయనేది ఎవరికి తెలియదు కూడా. అందులో మనకు అనాదిగా వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి నైవేద్యాలు, ఏ ప్రసాదాలు ఎంతెంత పరిమాణంలో చేయాలి, ఏ వేళల్లో నైవేద్యం చేయాలి, ఏ మంత్రాలతో ఏ బీజాక్షరాలతో నైవేద్యాలు పెట్టాలి, ఆ నైవేద్యాలు చేయడానికి ఏమేమి నియమాలు ఉన్నాయి, నివేదన చేయడానికి ఏమేమి నియమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగానే మనం జరుపుతున్నాం. ఇది తెలుసుకోవడానికి భక్తులకు అవకాశం లేదు. ఇందులో వైఖానస ఆగమ గ్రంథాలు కూడా అందరికీ అందుబాటులో ఉండవు. అవి పూర్తిగా సంస్కృతంలో ఉండడం వల్ల చదివి తెలుసుకునేంత ఇది కూడా ఉండదన్నమాట. కాబట్టి అది భక్తులకి అందరికీ తెలియపరచడం కోసమే ఆ పుస్తకం స్వామివారి యొక్క నియమనం వల్లే రాయవలసి వచ్చింది. శ్రీవారి సాంగత్యంలో మీరు ఇంకేం నేర్చుకున్నారు గురుగారు? శ్రీవారి సాంగత్యంలో నేర్చుకోవడం అనేది ఏముండదు. ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండాలనిపించడం ఒకటే తప్ప, ఆయన వదిలి రావడానికి వదలలేని విడువలేని వెంకట విభుడవు నీవు కడదాక నన్ను కాతువుగాక అని దర్శనం చేసుకున్నప్పుడు ధన్యులమైతే ఓ దేవా మరలా దర్శనమేమో మహానుభావ అని అడగడం, కానీ వచ్చేటప్పుడు మళ్ళీ శీఘ్రమే పునర్దర్శన ప్రాప్తిస్తారు మనకు మనమే చెప్పుకోవడం. మళ్ళీ రావాలి ఎప్పుడు వెళ్తామనేది అవకాశం, ఆ సందర్భం రావాలి, స్వామివారికి సేవ చేసుకునే అవకాశం ఆయన ఇవ్వాలి, మనం పొందాలి. అంతకన్నా ఇంకేముంది? చివరిగా నన్ను ఎప్పుడు తీసుకుంటాం, అంతకన్నా ఇంకేం అడిగేదేం లేదు ఆయన అడగడానికి. ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు గురు శిష్యుల సంబంధం, దాని ప్రాధాన్యత అనేది సన్నగిల్లింది అనే చెప్పాలి. అసలు గురువు దగ్గర శిష్యుడు ఎలా మెలగాలి? గురువును తండ్రిగా భావించాలి, దైవంగా భావించాలి. గురువు ఇచ్చే జ్ఞానం అత్యంత పవిత్రమైనదిగా భావించాలి. అది మన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక పథంలో తీసుకెళ్లే విధంగా, ప్రతి ఆత్మకు గమ్యం మోక్షం, ఆ మోక్షానికి వెళ్ళే దారి చూపించేదే విద్య.
ఆ విద్యను ఇవ్వగలిగిన వాడు గురువు మాత్రమే ఇస్తారు. కాబట్టి అంతటి మహత్తరమైన మోక్షపథంలో తీసుకెళ్లే గురువు గారిని మనం దైవంగానే భావించాలి. ఆ పరమాత్మను చేరడానికి మనకు దోవ చూపిస్తున్న గురువు కూడా ఆ పరమాత్మలో అంశంగానే మనం భావించాలి. చాలా బాగుంది గురుగారు. ప్రస్తుతం తిరుమల ఎలా ఉంది? ఒకప్పుడు తిరుమల ఎలా ఉంది? ఒకప్పుడు యాత్రికులు తిరుమల వెళ్ళాలి అని అంటే రూపాయి రూపాయి జమ పెట్టి దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపు కట్టి వెంకటేశ్వర్లను దర్శించుకొని మళ్ళా ఇంటికి వచ్చి దీపారాధనలు చేసి నైవేద్యాలు తెలిసి అందరికీ పిలిచి పెట్టి అన్నదానం చేసి ప్రసాదాన్ని స్వీకరించేవారు. అసలు ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు అని అంటే భక్తి సన్నగిల్లిందంటారా, లేకపోతే ఆధ్యాత్మికత లోపించిందంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? ఈ ఇంటర్వ్యూలో కొన్ని చాలా విచారకరమైన సబ్జెక్టుకి వచ్చాము. నేను తిరుమలలోనే పుట్టాను, పెరిగాను, ఆడుకున్నాను, గుళ్ళోనే ఆడుకున్నాను, గుళ్ళో తిన్నాను, నిద్రపోయాను, గుళ్ళోనే చదువుకున్నాను. కానీ 50వ దశకంలో 60వ దశకంలో తిరుమల చిన్న గ్రామం కాగా ఉండేది. ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా శ్రీవారికి సకాలంలో సేవలు, నైవేద్యాలు, ఉత్సవాలు, ఉపచారాలు అన్నీ జరుగుతూ ఉండేవి. కానీ 64 తర్వాత భక్తుల యొక్క తాకిడి ఎక్కువైపోయింది. రాను రాను ఎక్కువైపోతూ వచ్చింది. అందువల్ల స్వామివారికి ఉపచారాలకు, నైవేద్యాలకు, ఆరాధనలకు, ఉత్సవాదులకు కూడా కాలం ఇవ్వలేకపోవడం వల్ల అన్నీ అవసరంగా జరపాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది అధికారుల యొక్క అవగాహన లోపం వల్ల. అంటే ఈ దేవాలయంలో, ఈ వ్యవస్థలో మనకు యజమాని భగవంతుడు, మనం ఆయన సేవకులం. మనకు మొట్టమొదటి ప్రాతిపదిక భగవంతుడి సేవ, రెండవది భక్తుల సేవ. ఆ రెండు తప్ప మనకి ఇంకా వేరే ఇక్కడ కార్యం లేదనేది ఆ అవగాహన మాత్రం ఈ అధికారుల్లోనూ ప్రభుత్వాల్లోనూ లేకపోవడం వల్ల పూర్తిగా వ్యాపారమయమైపోయింది. ఇది సామాన్య భక్తులకు చాలా తాకిడి కలుగుతుంది. వారికి స్వామివారి యొక్క దర్శనం దుర్లభమైపోతుంది. చివరికి బంగారు వాకిలి నుంచి సుమారు 60 అడుగుల దూరం నుంచి 1-2 క్షణాలు మాత్రమే దర్శనం చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిపోయింది. ఇవన్నీ కూడా చాలా విచారకరమైన విషయాలు. సామాన్య భక్తులకు చాలా కష్టతరమైపోతుంది రాను రాను స్వామివారి దర్శనం. తిరుమల యాత్ర కూడా ధనంతో కూడుకున్న విషయం అయిపోయింది. ఇది మారాలి. ప్రభుత్వం యొక్క, అధికారుల యొక్క అవగాహన సరైన దారిలో వెళ్ళాలి. అది స్వామివారే చేయాలి. ఎప్పుడో చేస్తారనే నమ్మకం కూడా ఉంది.